శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పతనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రంలోని 52, 53 అధ్యాయములు ఇందు 51వ అధ్యాయముగా పరిగణించవలను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు రాసెను. పీఠికతో విషయ సూచిక ఇచ్చినట్లు వాగ్దానము చేసిన కానీ అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దాన్ని ఠాణావాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు, బాబా యొక్క గొప్ప భక్తుడు అయిన బివి దేవ్ గారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుట చేత విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపేసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకున్నట్టు కూడా కష్టముగా ఉండెను. కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును, జీవం లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గల వాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తుల అందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలు అన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయ సుఖములు అనే కెరటములు, దురాలోచనలు అనే ఒడ్డును తాకుచు, ధైర్యము అనే చెట్లను కూడా విరగగొట్టుచూ ఉండెను. అహంకారము అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కూడా కల్లోలపరచును. కోపము, అసూయలు అనే మొసళ్ళు నిర్భయముగా అచట సంచరించును. అచట నేను, నాది అనే సుడిగుండములు, ఇతర సంశయములు గిర్రున తిరుగుచూ ఉండెను. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అనే చేపలు అచట ఆడుచూ ఉండును. ఈ మహాసముద్రము భయంకరమైనది అయినప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు. అగస్త్యులు అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ఇక ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ కింది ప్రార్థనను చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితము గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రం పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవు ఇట్లు చేసినచో నీకుండు ముప్పేటలా కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను. ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీ నశించును. జనన మరణములు అనే చక్రము నుండి తప్పించుకొనవలను అన్నచో సాయి లీలలను తప్పక చదువుము. వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలు అనే సముద్రములో మునిగి వాన్ని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అనే దానిని పోగొట్టుకొని నది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణము చేసి వారం రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరించో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును, పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానమును, ధనమును, ఐశ్వర్యములను ఒసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది
అపరిమితానందమును కలగచేయును. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలేను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామ నవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారి కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభంగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియ భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసిరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివేదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయిత చదువరులు ఒకరికొకరు సహకరించవలెను, ఉండరులు సహాయం చేసుకుని సుఖపడవలెను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవముల యందు చూచెదరుగాక. తథాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.